అస్సలు ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను, ఇంకా ఈ రోజుకి కుదిరింది. అది కూడా ఒక్కదాన్ని వెళ్ళలేక మా అబ్బాయి ఉన్నాడనేసి వెళ్తున్నాను. మీరు కూడా వచ్చేసేయండి, ఎక్కడికనేది చూపిస్తాను. చలో వచ్చేసాం దగ్గరికి. ఎక్కడికి అనుకుంటున్నారా? అమ్మో చింటూ బ్రోస్ సైడ్ ప్లీజ్. థ్యాంక్ యూ. రీచ్ అయ్యాము. ఇది నరసింహస్వామి టెంపుల్ అండి. వచ్చింది చాలా తక్కువ టైమే కానీ చాలా పీస్ ఉంటుంది ఈ టెంపుల్కి వస్తే. వ్యూ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. నేను లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికీ కూడా టెంపుల్లో చేంజెస్ కూడా చాలా అయ్యాయి. ఇంకా వర్క్ కూడా నడుస్తుంది. ఒకసారి వచ్చేయండి, చూద్దాం టెంపుల్ ఎలా ఉంది ఏంటి అనేది వ్యూ మీరు కూడా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అక్కడ ఒక టెంపుల్ ఉంది. ఇదంతా వాకబుల్లేనండి. ఇక్కడ అయ్యగారు చేస్తున్నారు చూడండి పూజ. ఇదొక్కటి. ఇంకా అమ్మవారు ఉంటుంది లోపల. వెంకటేశ్వర స్వామి ఉంటారు. హనుమంతుని విగ్రహం చూడండి ఎంత పెద్దగా ఉందో. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు ఎవరికైనా ఈ టెంపుల్ గురించి తెలిస్తే చెప్పండి. ఇక్కడ వచ్చేసి గిరి ప్రదక్షిణ కూడా ఉంటుంది. అలాగే స్వామివారి కళ్యాణం కూడా చేస్తారు. టెంపుల్ మెయిన్ వ్యూ అనేది చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుంది, ఎంత బాగుంటుంది అనేది. ఇందులోనే స్వామివారు, వెంకటేశ్వర స్వామివారు, నరసింహస్వామివారు ఉన్నారు. ఊరేగింపు విగ్రహాలు ఉంటాయి. అలానే ఇదంతా చుట్టూ వ్యూ అండి. నరసింహస్వామి దర్శనం చేసుకుంటే ఆర్థిక సమస్యలు కూడా తొలగుతాయట. నాకు కూడా ఈ మధ్యనే తెలిసింది. కుదిరితే మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ.